బస్తాల ధాన్యం ఇవ్వదలుచుకున్నాను అని వాగ్దానం చేస్తారు. తర్వాత యథార్థ దానం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆ దానాన్ని అప్పగిస్తారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణస్వామి చరవిసాల నుండి బంధ విముక్తులను చేసిన సమయంలో వసుదేవుడు ఈ 10,000 గోవులను ఇచ్చాడు అనేటువంటి మాట అక్కడ గుర్తు చేస్తారు. వసుదేవుడు అమితమైనటువంటి ఆనందంతో అంటున్నాడు, విదితో వసి భవాన్ సాక్షాత్ పురుష ప్రవృతే పర కేవల ఆనంద అనుభవానంద స్వరూప సర్వబుద్ధి. అయ్యా నువ్వెవరో నాకు తెలిసింది అన్నాడు. సాక్షాత్తు పరమ పురుషుడివయ్యా, ప్రకృతి కంటే పరమైనటువంటి వాడివి. ప్రకృతి వేరు, ప్రకృతి అంతర్వర్తి ఉన్నటువంటి పురుషుడు వేరు, ప్రకృతి స్వరూపంలో ఉన్నటువంటి వాడు వేరు. కనుక నీవెవరు అనేటువంటిది నేను తెలుసుకోగలిగాను మహాత్మా. కేవలము అనుభవము ఆనందము స్వరూపంగా కలిగినటువంటి వాడివి, సర్వబుద్ధి దృకు. లోకంలో మనం